హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయల్ని బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇలాగే అన్ని దొండకాయల్ని కట్ చేసుకున్నాక వీటిలన్నిటిలో ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని అందులోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ముక్కలు ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఈ దొండకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలు జీడిపప్పులను కూడా వేయించుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చివరగా ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ. చూసారు కదా, చాలా సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.